ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరావేగంగా మారుతున్నాయి. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లనే టార్గెట్గా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. నారాయణతో పాటుగా పలువురు టీడీపీ నేతలే లక్ష్యంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. 20 మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది. అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు మా ఇల్లు మొత్తం చెక్ చేయడం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు అడిగాం, మేము ఎందుకు వచ్చారు మీరు, ఏంది ఇది అని అంటే, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి, మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు. ఏం కేసు వచ్చింది ఏంటనే అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. కేసు వచ్చింది చెక్ చేయాలి, కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ప్రతి అంగుళం కూడా గాలించారు. ఈవెన్ బెడ్లు కాడి నుంచి బియ్యం బస్తాలు, పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. 20,000 రూపాయలు డబ్బుల్ని అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా దారుణం అండి. తెలుగుదేశం ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరావేగంగా మారుతున్నాయి. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లనే టార్గెట్గా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. నారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలే లక్ష్యంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నెల్లూరు ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఎన్నికల వేళ ఆయనపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసింది. గత కొద్ది రోజుల క్రితం నారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్నటువంటి అనుమానంతో అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అక్కడ సోదాలు నిర్వహించారు. బీరువా పగలగొట్టారు. సాక్షాత్తు ఏదైతే లాకర్స్ ఉంటాయో లాకర్లన్నింటినీ కూడా పగలగొట్టి కిటికీల్లోంచి ఇంట్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అది జరిగి ఒక నెల రోజులు కూడా గడవక ముందే ఎవరైతే నారాయణకి సన్నిహితంగా ఉంటారో, మాజీ మంత్రి నారాయణకి సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మంది వ్యక్తులను లక్ష్యంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానిక 6వ పట్టణం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే మాజీ దొరవారి సత్రం మాజీ జెడ్పీటీసీ టీడీపీ నాయకురాలు ముప్పెళ్ల విజేతారెడ్డి ఇంట్లో, అలాగే ఎవరైతే నారాయణ సంస్థలో పనిచేస్తారో వెంకటరమారెడ్డి, అలాగే నారాయణకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కోట గురుబ్రహ్మం, ఎవరైతే ఈయన సింహపురి పెయింట్స్ అధినేత, పట్టణంలోనే ఒక పెద్ద పెయింట్ షాప్ అయింది, ఆయన నివాసంలో కూడా దాడులు నిర్వహించారు. అలాగే సురేష్, అలాగే శ్రీనివాస్ అనేటటువంటి అనేకమైనటువంటి ఇళ్లలో అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లో విజేత ఇంట్లో కేవలం 22,000 రూపాయల నగదు మాత్రమే దొరికింది. అలాగే మిగతా అన్ని కూడా మనం పోల్చుకున్న మొత్తం కూడా వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 10 లక్షల రూపాయలు దొరికినట్లు తెలుస్తుంది. వీటిల్లో మెజారిటీ నగదు ఎవరైతే సింహపురి పెయింట్స్ అధినేత కోట గురుబ్రహ్మానికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీ డబ్బులుగా కూడా ఒకంత బయటకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వారు ఎవరైతే నారాయణకి సన్నిహితంగా ఉంటారో, ఈ సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ దాడులు నిర్వహిస్తారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. విజేత ఇంట్లో ఎవరైతే ఒంటరి మహిళ, భర్త చనిపోయినటువంటి మహిళ ఒంటరిగా ఉంటుంది కుమారుడితోటి, ఆ ఇంట్లో పోలీసులు ఒక్కసారిగా ఉదయాన్నే వెళ్లడంతో అయితే భయభ్రాంతులకు గురైనటువంటి విజేత విషయం తెలుసుకున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేత నివాసానికి వెళ్లారు. పోలీసులను ప్రశ్నించారు. మీరు మిగతా నాయకుల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా, అంటే ఏ పరిస్థితుల్లో మీరు దాడులు నిర్వహిస్తున్నారు, మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని కూడా పోలీసులను అయితే ప్రశ్నించారు. పోలీసుల నుంచి ఆశించినటువంటి సమాధానం అయితే అందలేదనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీకి సంబంధించినటువంటి నాయకులని, టీడీపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ దాడులు జరుగుతాయంటే కూడా తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. శిరీష. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.